క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా క్రీస్తు ప్రభుని ఉత్థాన కాలములో ఉన్నాం. ఆయన మరణించి మూడవ నాడు సజీవుడిగా లేచినటువంటి ఈ గొప్ప కాలములో మనందరము కూడా ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఉపదేశకులారా, మీకు పెట్టినటువంటి ఆ పేరులోనే ఉంది. ఉపదేశకుడు అంటే అర్థం ఏంటండి? ఉపదేశం చేసేటువంటి వాడు. కాబట్టి మన బాధ్యత, మీ బాధ్యత ఏమిటి అంటే, ప్రజలకి దేవుడిచ్చినటువంటి, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని, దివ్య సంస్కారాలని ఉపదేశించటం, అదేవిధంగా దేవుని రాజ్యాన్ని ముందుకి కొనసాగించటం, ఆ దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకములో సంస్థాపన గావించటం, ప్రతి వ్యక్తికి కూడా అందేలాగున చూడటం, ఇదే మన యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత అని మనం గుర్తుంచుకోవాలి. ప్రారంభంలో చెప్పాను, ఉత్థాన కాలములో మనం ఉన్నాం. మీరు యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత శిష్యులకి, స్త్రీలకి, మరి ముఖ్యంగా ఇదిగో ఈ మగ్దలా మరియమ్మకి దర్శనమిచ్చిన తరువాత, వారితో మాట్లాడిన తరువాత, వారితో సంభాషించిన తరువాత, చివరిలో ఎప్పుడు కూడా యేసుప్రభు ఒక మాట అంటాడండి. చివరిలో యేసుప్రభు ఒక మాట చెప్తాడు, వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమిటి అంటే, మీరు వెళ్ళి దీనిని ప్రకటించండి, మీరు వెళ్ళి దీనిని ప్రకటించండి, ఇతరులకు తెలియజేయండి. మగ్దలా మరియమ్మకి యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చదువుకుంటే ప్రియులారా, 17వ వచనములో మగ్దలా మరియమ్మ కనబడ్డ తరువాత మొదటిగా సమాధి ఖాళీగా ఉండడము చూచి మగ్దలా మరియమ్మ ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారు అని చెప్తుంది శిష్యుల వద్దకు వచ్చి. అప్పుడు మనం చదువుకుంటాం, పేతురు, యోహాను సమాధి వద్దకు వెళ్ళారు, తొంగి చూశారు, యేసు ప్రభును చూడలేదు, అవిశ్వాసంతో వెళ్ళిపోయారు. కానీ మగ్దలా మరియమ్మ ఇంకా సమాధి వద్దనే నిలిచి ఉంది. అక్కడ ఒక తోటమాలి కనబడితే, అయ్యా నువ్వు ప్రభువును తీసుకొని వెళితే నాకు చెప్పు, నేను వెళ్ళి దానిని తీసుకొని వెళతాను అంటే, ఆమె ఎవరనుకుంటుంది? యేసు ప్రభు ఇంకా శవంగానే ఉన్నాడు. భౌతిక కాయం కోసం వెతుకుతూ ఉంటే చివరికి ప్రభువు మరియా అని పిలవగానే మరియా ఏమని పిలిచిందండి? రబ్బూని అంటే ప్రభువును గుర్తించింది. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఒక వాక్యాన్ని చదువుకుంది. 20వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి వద్దకు వెళ్ళలేదు. నీవు వెళ్ళి, ఈ బాధ్యతను అప్పచెపుతూ ఉన్నాడు. నీవు వెళ్ళి నేను చెప్పమన్నది ప్రకటించు, తెలియచేయి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు ప్రభు ఉత్థానమైన తరువాత ప్రతి సందర్భములో కూడా తనను తాను ఎరుకపరచుకొని మరొకసారి తాను ఉత్థానుడయ్యాలని ధృవీకరించుకొని మరలా శిష్యులకి, అదేవిధంగా స్త్రీలకు చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు వెళ్ళి ప్రకటించండి. ఇది మన బాధ్యత, అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత. క్రీస్తు మరణముందెను, క్రీస్తు ఉత్థానుడయ్యను, క్రీస్తు మరలా వేయించెను, క్రీస్తు మరలా వేయించెను. దీనినే కథోలిక శ్రీసభ విశ్వాస పరమ రహస్యమని పలుకుతుంది. ప్రియులారా, మన విశ్వాసానికి గుండెకాయ ఇదే, మన విశ్వాసానికి నాంది పునాది ఇదే. క్రీస్తు శ్రమలు పొందకపోతే, క్రీస్తు మరణించకపోతే, క్రీస్తు తిరిగి లేవకపోతే, క్రీస్తు మరలా తిరిగి రాకపోతే మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమని పౌలు గారు కొరింథీ పత్రికలో చాలా బాహాటంగా ప్రకటించాడు. దీనిని మనం ప్రకటించడం మన యొక్క బాధ్యత ప్రియులారా. మత్తయి శుభవార్తలో 28వ అధ్యాయములో 6-7 వచనాలలో కూడా ఇదిగో ఇదే ఆజ్ఞని దేవుని యొక్క దూతలు అక్కడున్న స్త్రీలకు తెలియజేస్తాడు. తాను చెప్పిన విధముగా తాను తిరిగి లేచాడు. యేసయ్య తాను చెప్పిన విధముగా తాను తిరిగి లేచాడు.
మీరు ఈ సత్యాన్ని వెళ్ళి శిష్యులకి ప్రకటించండి, తెలియజేయండి అని చెప్తారండి. ప్రభునందు ప్రియులారా, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇదే మన యొక్క బాధ్యత. ఆ తర్వాత మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటే 19వ వచనం నుండి మనం చదువుకుంటాం. యేసు ప్రభువు మొట్టమొదటిసారిగా శిష్యులందరూ కూడా ఆ మేడపై గదిలో ప్రార్థన చేస్తూ ఉండగా, యూదులకు భయపడినటువంటి సమయంలో గడగడ వణుకుతూ ఉండగా ప్రభు వెళ్ళి వాళ్ళకి దర్శనమిస్తాడు. 21వ వచనంలో అతి ప్రధానమైన మాట ఒకటి ఉంటుందండి. ఆ మాట చదవండి దయచేసి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. ఇది మన ఆజ్ఞ, మనకిచ్చిన ఆజ్ఞ. ప్రియులారా, దేవుడు పరలోక తండ్రి ఏ విధముగా తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించాడో, దైవరాజ్యాన్ని స్థాపించటం కొరకై, అదే కార్యముతో, అదే ప్రణాళికతో, అదే బాధ్యతతో ఈ రోజున యేసు ప్రభు మనందరినీ కూడా పంపుచున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం ఎలాగా ఉన్నాం? ఈ బాధ్యతను స్వీకరించినటువంటి యేసు ప్రభు మరణించిన తర్వాత శిష్యులు ఎలాగా ఉన్నారో అలాగా మనం కూడా ఉన్నామా? ఆశ్చర్యం ఏంటంటేనండి, యేసు ప్రభు మరణించినప్పుడు సమాధిలో పెట్టిన తర్వాత, రాతితోటి మూసిన తర్వాత, దాని మీద ముద్ర వేసిన తర్వాత, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు పిలాతుని దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతారు. అయ్యా, ఆయన మరణించక ముందు ఆయన చెప్పిన మాటలు మాకు బాగా గుర్తున్నాయి. ఏంటిదంటది? ఆయన 3వ నాడు తిరిగి లేస్తానని చెప్పాడు. వాళ్ళకి బాగానే గుర్తున్నాయి. బాగానే గుర్తులేంది ఎవరికి? మనకి. అంటే మనకి. మేము ఆయన నమ్మాం, మేము ఆయనను విశ్వసిస్తున్నాం అన్నారు. చూడండి, ఆయనే మా దేవుడని ఆయన వెంటబడి తిరిగారు. చూడండి, 3.5 సంవత్సరాల పాటు. ఇదిగో మీకు సాక్షులుగా ఉంటాం, నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి నేను మరణిస్తానన్నాడు పేతురు గారు. థోమస్ గారు, రండి మనం ఆయనతో పాటు వెళ్ళి మరణిద్దామన్నారు. చూడండి, ఇదిగో వాళ్ళకి లేదండి విశ్వాసం. నాస్తికులు ఉంటారు. నాస్తికులు అంటే ఎవరండి? దేవుడు లేడని నమ్మే, దేవుడు ఉన్నాడని నమ్మనటువంటి వాడు, దేవుడు లేడని నమ్మేవాళ్ళు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుడు లేడు లేడు అంటారండి. కానీ వాళ్ళే ఎక్కువసార్లు దేవుడి గురించి మాట్లాడతారు. దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అనుకుంటే వాళ్ళే ఎక్కువసార్లు ఎవరి గురించి మాట్లాడతారు? దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మనం ఏం చేస్తామంటే దేవుడు ఉన్నాడని నమ్ముతాం, దుప్పట కప్పుకొని నిద్రపోతాం. ఇది మనం చేసేది. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మనకందరికీ కూడా ఈ ఆధునిక ప్రపంచంలో ఒక సవాలు మన ముందు ఉంచబడింది. ప్రభు యొక్క సువార్తను ప్రకటించటం. ఒకటి మనందరం గుర్తుంచుకుందామండి, యేసు ప్రభు లేస్తానని చెప్పాడు, లేచాడు. ఇది సత్యం, ఎవరు కూడా కాదనలేరు. దీన్ని ఎవరు కాదనలేరండి. ఒక విషయం మనం చదువుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలలో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన చనిపోవటానికి ముందే యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలలో ఈ విధంగా చెప్తాడు. నా ఈ జీవాన్ని ఎవ్వడు తీసుకోలేడు, నా జీవాన్ని ఎవ్వడు కూడా తీసుకోలేడు, ఎవడికి అధికారం లేదు నా మీద అని చెప్పి ఒక మాట అంటాడు. ఏంటంటే, ఈ యొక్క శరీరాన్ని, ఈ జీవాన్ని నేను ఫణంగా పెట్టడానికి, మరలా తనని తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. వింటున్నారా? 18వ వచనం అక్కడ చదువయ్యా చాలు. మీరందరూ ఉపదేశలే కదా, మరి ఒకళ్ళు చదువుతుంటే ఇంకొకళ్ళు చదవకూడదని తెలియదా? ఎవ్వడు నా ప్రాణాన్ని తీసుకోలేడు. చదువమ్మా. నా అంతట నేనే దానిని ధారపోయుటకును దానిని మరలా తీసుకున్నటకును నాకు అధికారము కలదు. ఆయనకు ఆల్రెడీ ద లార్డ్ ఫాదర్ హ్యాస్ గివెన్ హిమ్ ద రైట్. ఆయన యొక్క ప్రాణాన్ని ధారపోయటానికి, ఆ ప్రాణాన్ని మరలా తీసుకోవటానికి ఆయనకి అది. ఎవడో ఆయన ప్రాణాన్ని తీసుకోలేదండి. నో, ఎవడో చంపలేదండి ఆయనని. మనం అనుకుంటున్నాం ఎవడో చంపటం, ప్రాణం తీసుకోవటం గురించి మాట్లాడుతున్నా. శ్రమల పాలు కావటం, మన కొరకే చనిపోవటం, అదంతా
ప్రాణం పోవటం గురించి మాట్లాడుతున్నానండి. ఎందుకంటే మార్కు సువార్తలో ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు శతాధిపతి వచ్చి పిలాతునితో యేసు ప్రభు చనిపోయాడంటే నమ్మలేదండి పిలాతుడు. ఎందుకంటే అప్పుడే చనిపోయాడా? ఎందుకు చనిపోయాడు? ప్రభువే తనంతట తానుగా ప్రాణాన్ని ఇవ్వడంలో, తండ్రి నా ప్రాణమును నీ చేతులలో అప్పగించు, తానే ప్రాణాన్ని విడిచాడు అంతే. ఎవ్వడికి తన ప్రాణాన్ని తీసుకోవడానికి అధికారం లేదు ఆయన మీద. ఆయనకి మాత్రమే ప్రాణాన్ని ఇవ్వడానికి, దాన్ని తిరిగి పొందడానికి అధికారం ఉంది. ఇది సత్యమండి. పరిసయ్యులు ఆపలేరు, ధర్మశాస్త్ర బోధకులు ఆపలేరు, పిలాతులు ఆపలేరు, కాపలాదారులు ఎవడు ఆపలేడండి ఆయన జీవంతో లేవడానికి. మరి ఎందుకని ఆయన చనిపోవటం, జీవంతో లేవటం? నిన్ను నన్ను సాక్షిగా ఉంచటం కోసం, నిన్ను నన్ను సాక్షిగా ఉంచటం కొరకై, నిన్ను నన్ను తన యొక్క సేవకులుగా ఉంచటం కొరకై, నీకు నాకు కూడా నమ్మకం కలిగించటం కొరకై ఆయన సజీవుడే లేచి 40 దినాల పాటు శిష్యుల మధ్యనే ఉండి మరలా వారి కనబడి మరి చివరికి ఆయన మోక్ష భాగ్యాన్ని పొందాడు. ఆ మోక్షానికి వెళ్ళాడండి, మోక్షారోహణం అయ్యాడు. అపోస్తుల కార్యాల 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుందండి. ఎందుకు యేసు ప్రభు 40 దినాల పాటు ఇంకా భూలోకంలోనే ఉన్నాడు అంటే, ఆయన నిజముగా సజీవుడే లేచాడని తన శిష్యులకు పలుమారులు కనబడి రూఢిగా వించుట కొరకాయ. ఎందుకున్నాడు ఆయన ఉత్థానం ఎంత? దీనికోసం ప్రియులారా, నమ్మిన తర్వాత దానిని శిష్యులు ఇతరులకు ప్రకటిస్తారని. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మనందరము కూడా ప్రభువుని వేడుకోవాలి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఇఫంగేలియం గౌదియం అనేటువంటి ఒక డాక్యుమెంట్ని మనందరికి ఇచ్చారు. ఏమిటంటే సువార్త పరమానందము. సువార్త పరమానందము. మనం పొందినటువంటి ఈ సువార్త పరమానందాన్ని ఏమిటి? నా యేసయ్య మరణించినటువంటి వాడు కాడు, ఆయన సజీవుడిగా లేచాడో. పౌలు గారు ఏ విధంగా 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో తన జీవితపు చమరాంకానికి వచ్చినప్పుడు ఆయన పలికాడు, ఇదిగో నేను వెళ్ళిపోవు గడియ రానున్నది, వచ్చింది అని పలికి, నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగు పందెమును ముగించుతని, నా కొరకై విశ్వాసమును నిలుపుకొంటిని, నా కొరకై పందెపు బహుమానము ఎదురు చూస్తూ ఉంది, జీవ కిరీటము నా కొరకై జీవము గల దేవుడు ఇస్తాడు అని పలికి దృఢంగా, నాకు మాత్రమే కాదు నా వల్ల ఎవరైతే యేసయ్యను విశ్వసిస్తారో వారందరికీ కూడా ఈ యొక్క బహుమానం సిద్ధంగా ఉందని పలికాడు. ఈ రోజున నీవు నేను కూడా ఆ మాట పలకగలుగుతున్నామా? అంత ధైర్యముగా దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క ప్రేమని అందనటువంటి వారికి అందించగలుగుతున్నామా? లేకపోతే శిష్యుల్లాగా మనం కూడా దుప్పట్ల కప్పుకొని నిద్రపోతున్నామా? 2 పడవల మీద కాళ్ళు పెట్టేటువంటి వాళ్ళలాగా జీవిస్తున్నామా? ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, ఈ రోజున రక్షణ సువార్త ఎందుకు ప్రకటించబడతలేదంటే సువార్థికులు లేక కాదండి, సువార్థికులు ఈ ఫైర్ లేక. మేము సువార్థికులు అనుకునేటువంటి వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు కాబట్టి, దరిద్రం పట్టుకుంది కాబట్టి, నేను ఉపదేశిని అనుకునేటువంటి వారు, నేను అభిషిక్తుని అనుకునేటువంటి వారు శ్రమించడానికి సిద్ధముగా లేరు కాబట్టి we need preachers who will preach through their life. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడివి నా మాటలు కాదు. we need preachers who will preach through their lives. ఈ రక్షణ పరమానందాన్ని పొందుకొని వారి జీవితాలను ఒక సువార్తగా మార్చుకునేటువంటి వారు కావాలి. ఇదిగో ప్రియులారా, ఈ బైబిల్ను పట్టుకొని, దేవుడు మనకిచ్చినట్టు ఈ బైబిల్ను పట్టుకొని, ఈ బైబిలే మనకి రక్షణ అనేటువంటి విధంగా జీవించగలిగినటువంటి వారు కావాలి. అటువంటి వారు లేనంత వరకు పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో పలికినట్లుగా, మీలో చాలా మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారు క్రైస్తవులమని చెప్పుకుంటూ. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున, శత్రువులుగా కాకుండా సాక్షులుగా బ్రతికేటువంటి కృపను మనకు దయచేయమని వేడుకుందాం పిల్లారా. సిలువకు శత్రువులుగా కాకుండా సాక్షులుగా బ్రతికేటువంటి కృపను మనకు దయచేయమని వేడుకుందాం. ఒక 3 రోజుల క్రితం ఒక అతను నాకు ఫోన్ చేశాడు, యూట్యూబ్లో అవి చూసి ఫోన్ చేశాడు. ఫాదర్, మీరు గుణదలు వెళ్ళి తలనీలారు సమర్పిస్తారు కదా, మాలాగా అన్నాడు. అనేసరికి నాకు అర్థమైంది, ఆయన మన హైందవ సహోదరుడు కాడు, ఆయన మన ప్రొటెస్టెంట్ సహోదరుడు అని అర్థమైపోయింది నాకు వెంటనే. నువ్వు ఏ సంఘం నుంచి బాబు అన్నా. లేదండి, నేను ఏ సంఘానికి చెందను, నేను హైందవ సహోదరుడిని అన్నాడు.
సర్లే మాట్లాడి అని చెప్తాను. బైబిల్ బాగా తెలుసా అన్నాను. బాగా తెలుసండి అన్నాడు. పౌలు గారు ఎన్నిసార్లు గుండుగెక్కించుకున్నారు అన్నాను. పౌలు గారు ఎన్నిసార్లు గుండుగెక్కించుకున్నారన్నారు అనేసరికి పౌలు గారు గుండుగెక్కించుకున్నారా అన్నాడు. అపోస్తల కార్యాలు చదువుకో 3 సార్లు గుండుగెక్కించుకున్నారని చెప్పాను. ఎన్నిసార్లు అండి? అపోస్తల కార్యాల్లో ఉంటుందండి 18 తర్వాత చదువుకుండా అపోస్తలు ఒక్కటే మాత్రం చెప్తున్నాను. 3 సార్లు ఆయన కూడా తలనీలాలు సమర్పించుకున్నాడు. ఇంకా ఆయనకి ఏం మాట్లాడాలా? కొబ్బరికాయలు కొడతారు కదండి, కొబ్బరికాయలు కొట్టడం తప్పేంటి? బైబిల్లో కొట్టకూడదని ఉందా అన్నాను. బైబిల్లో కొట్టకూడదని ఉందా అని అన్నాను. ఇంకా నాలుకన అవుతున్నాడు. అప్పుడు చెప్పా, బాబు నువ్వు ప్రొటెస్టెంట్ సహోదరుడు అని నాకు బాగా తెలుసు, కానీ నీతోటి వాదించటం నాకు ఇష్టం లేదు. ప్రియులారా, చివరికి ఒక మాట, మనం ఒక దేవుడు తప్పు అంటానికి మనకు అధికారం లేదు, ఆ దేవుడు నిజమైనవాడు కాదు అంటానికి మనకు అధికారం లేదు. కానీ నా దేవుడు నిజమైనటువంటి వాడిని ప్రకటించుకోవడానికి నాకు అధికారం ఉందండి. ఇది మనం చేయాల్సింది. దీనిని గురించి అండి మనం చెప్పాల్సింది. ఇది నా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకునే అధికారం మనకి, ఆ స్వేచ్ఛ మనకు ఉందండి. ఈ రోజున ఆ స్వేచ్ఛను మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? అటువంటి కృపని, ధైర్యాన్ని ఉత్థాన క్రీస్తు తన వరాలలో మనకు కూడా ప్రసాదించమని ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మరణించి 3వ నాడు సజీవుడిగా లేచినటువంటి ఓ ఉత్థాన ప్రభువా, మీకు స్తోత్రాలు. మీరు ఎన్నుకొని నీ సేవకులుగా, నీ సువార్తికులుగా, నీ యొక్క సువార్త ప్రకటనలో పాలిభాగాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను మాపై ఉంచండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనం నుండి మీ శిష్యుల వద్దకు వచ్చినప్పుడు వారిపై శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని పలికారు. అదే పరిశుద్ధాత్మను మా అందరిపై కుమ్మరింపచేయండి. నీకు సాక్షులుగా ఉండడానికి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఏ రీతిగా నీ పరిశుద్ధాత్మను నీ ఆది అపోస్తలపై, ఆది సంగమపై కుమ్మరించావో మా అందరిపై కుమ్మరించి నీకు సాక్షులుగా ఉండడానికి కావాల్సిన శక్తిని, కావలసినటువంటి పట్టుదలను, కావలసినటువంటి ఆత్మబలాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.